ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి శాండ్స్ ఆఫ్ టైం జంతువులు మరియు మనుషుల్నే కాదు అనేక మహానగరాల్ని కూడా మింగేసింది. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ఎడారిగా సహారా రికార్డుల్లో నిలిచింది. ఇక దీంట్లో తప్పిపోయిన వారి మీద ఆశలు వదులుకోవాల్సిందే. పురాతన కాలాల్లో దీన్ని దాటడానికి ప్రయత్నించిన అనేక సైన్యాలు కనపడకుండా పోయాయి. ఇప్పటి అధునాతన టెక్నాలజీతో మాత్రమే సహారా ఎడారి యొక్క రహస్యాల్ని కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నాం. అయితే ఈ టెక్నాలజీ కూడా ఛేదించలేని కొన్ని మిస్టరీలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మిస్టరీ నెంబర్ 1. స్పేస్ నుండి వస్తున్న రాళ్లు మరియు మీటియోర్లు భూమి మీద రోజు ఏదో ఒక చోట పడుతూనే ఉంటాయి. వాటి వల్ల మనకి ఎలాంటి నష్టం ఉంటుంది? వీటిల్లో చాలా వరకు భూమి వాతావరణంలో జరిగే రాపిడి వల్ల కాలిపోయి కాంతి గీతల్లా కనబడతాయి. వీటినే ఫాలింగ్ స్టార్స్ అని అంటారు. మిగతావి భూమి మీద పడి విధ్వంసకర ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇవన్నీ జరిగి చాలా రోజులు అయినందువల్ల ఈ స్పేస్ రాళ్ల ద్వారా ఏర్పడిన క్రేటర్స్ లో చెట్లు పెరిగి ఆ గుంతల్ని కవర్ చేశాయి. అయితే ఎడారుల్లో ఈ క్రేటర్స్ ను డైరెక్ట్ గా చూడొచ్చు. ఈజిప్ట్ లో సౌత్ వెస్ట్రన్ ప్రాంతంలో 45 మీటర్లు వెడల్పుగా ఉన్న క్యామెల్ క్రేటర్ ను మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ క్రేటర్ ఎప్పుడు ఏర్పడింది? 5000 సంవత్సరాల క్రితం ఒక ఐరన్ మీటియోర్ ఈ ప్రదేశంలో పడటం వల్ల ఈ క్రేటర్ ఏర్పడింది. ఈ మీటియోర్ల ద్వారా ఏర్పడిన క్రేటర్స్ మాత్రమే కాదు, క్యామెల్ క్రేటర్ లో పడిన మీటియోర్ ముక్కలు చుట్టుపక్కల ఉన్న ఇసుకలో కూడా చిన్న చిన్న క్రేటర్స్ ఫామ్ చేశాయి. ప్రపంచంలో అన్ని చోట్ల కలిపి రికవర్ చేసిన మీటియోర్లలో ఎక్కువ శాతం సహారా నుండి వచ్చినవే. ఎందుకంటే ఇసుకలో ఈ మీటియోర్లు వేరుగా కనబడతాయి కాబట్టి వాటిని ఈజీగా కనిపెట్టొచ్చు. సహారా ఎడారి కాకుండా అంటార్కిటికా ఐస్ లో మాత్రమే మనం ఇంకా క్లియర్ గా స్పేస్ రాళ్లను చూడగలము. మిస్టరీ నంబర్ 2. శాటిలైట్స్ ఉపయోగించే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలాంటి మిస్టరీస్ ను సైంటిస్టులు కనిపెట్టారు? దట్టమైన అడవుల లోతుల్లో మరియు జీవానికి అస్సలు అనువుగా లేని ఎడారుల్లో ఎలాంటి రహస్యాలు బయటపడ్డాయి? 2010లో లిబియాకు చెందిన గ్యారమాంటిస్ ప్రజలు కట్టిన శిథిలావస్థకు చేరిన 100 పురాతన కోటల్ని శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఆయిల్ కోసం వెతికే కంపెనీలు ఈ ప్రదేశాన్ని యాక్యురేట్ గా మ్యాపింగ్ చేశాయి. ఈ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా చేసుకుని ఆర్కియాలజిస్టులు కోట గోడల కోసం స్కాన్ చేయడం మొదలు పెట్టారు. నేల మీద నేరుగా వెళ్లి పరిశోధించిన ఆర్కియాలజిస్టులు ఈ ఫోటోల్లో కనపడిన కట్టడాలు గ్యారమాంటిస్ ప్రజల ద్వారానే నిర్మించబడ్డాయని తేల్చారు. అయితే లిబియాలో కల్నల్ గడాఫీ యొక్క విప్లవం వల్ల ఆర్కియాలజిస్టుల రీసెర్చ్ ఆగిపోయింది. 2వ సెంచరీ బీసీ నుండి 7వ సెంచరీ ఏడీ మధ్యలో ఈ ప్రదేశంలో గ్యారమాంటిస్ ప్రజలు నివసించినప్పుడు క్లైమేట్ చాలా డ్రైగా, నీరు లేకుండా ఉండేది. ఎడారి లోతుల్లో ఉండే పురాతన నీటి గుంటల నుండి కెనాల్స్ కట్టి వాటి నుండి నీటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుని పంటలు పండించడానికి అలానే ఇతర అవసరాలకు ఆ నీటిని వాడుకునేవారు. ఇక నీరు ఇంకిపోయి పంట భూములు బంజర భూములుగా మారిన తర్వాత గ్యారమాంటిస్ ప్రజలు ఆ ప్రదేశంలో నిర్మించిన కోటల్ని వదిలేశారు. ఆ తర్వాత ఈ పాడుబడిన కోటల్ని సహారా ఎడారి ఇసుక కమ్మేసింది. మిస్టరీ నంబర్ 3. స్పేస్ రాళ్ల ముక్కలు మరియు వాటి ద్వారా ఏర్పడిన క్రేటర్స్ మాయమైపోయిన కాస్మిక్ వస్తువుల తాకిడి ప్రభావాలు మాత్రం పూర్తిగా మాయమైపోవు. 29 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక మిటియార్ భూమిని చాలా శక్తితో తాకింది. దానివల్ల ఏమైంది? ఆ శక్తి ద్వారా పుట్టిన వేడి వల్ల లిబియా ఎడారిలో ఇసుక కరిగి ఒక పచ్చటి గ్లాస్ లాగా మారింది. పేలుడు ద్వారా పుట్టిన క్రేటర్ ను ఇంకా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే దీనివల్ల ఏర్పడిన ఎడారి గాజు అయితే కావాల్సినంత ఉంది. హవర్డ్ క్రేటర్ అనే ఆర్కియాలజిస్ట్ టూటన్ఖామెన్ సమాధిని తెరిచినప్పుడు అతనికి రాజు తగిలించుకునే వజ్రాలతో పొదిగిన కవచం దొరికింది. ఈ కవచం మధ్యలో గ్రీన్ గ్లాస్ నుండి చెక్కబడిన ఒక పవిత్ర స్కారబ్ బీటిల్ ఉంది. అయితే ఈజిప్ట్ ప్రజలకు ఈ గ్లాస్ ఎలా వచ్చిందో తెలియకపోయినా వారు దాంతో అనేక ఇతర ఆర్టిఫాక్ట్స్ తయారు చేశారు. ఈ సమాధిలో దొరికిన ఇంకొక కత్తి కూడా మీటియోర్ ద్వారానే తయారు చేయబడింది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిస్టరీ నంబర్ 4. ఎడారిలో ఏ ఒక్క చోట నీరు ఉన్నా అక్కడ జీవం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందా? ఈజిప్ట్లోని దక్షిణ భాగంలో ఉన్న నాప్తా ప్లాయాలో 9000 నుండి 6000 సంవత్సరాల క్రితం వర్షాలు పడి వరదలు కూడా వచ్చేవి. దానివల్ల అక్కడ ఒక సరస్సు ఏర్పడింది. ఆ సమయంలో ఇక్కడ మనుషులు కూడా జీవించేవారు. వారు అక్కడ నివసించడమే కాదు, జంతు బలుల్ని ఇచ్చే సంస్కృతిని కూడా డెవలప్ చేసుకున్నారు. ఆవులు, మేకలు, గొర్రెలను బలి ఇచ్చి వారి సంస్కృతి ప్రకారం వాటిని పాతిపెట్టేవారు. 6000 సంవత్సరాల క్రితం నాప్తా ప్రజలు కొన్ని పెద్ద రాళ్లను గుండ్రటి ఆకారంలో అమర్చారు. ఇవన్నీ ఒక వలయంలా అరేంజ్ చేశారు. ఇంగ్లాండ్ లో ఉన్న స్టోన్ హెంజ్ కంటే ఈ స్టోన్ సర్కిల్ 1000 ఏళ్లు పురాతనమైంది. అలానే ప్రపంచంలోనే ఆస్ట్రోనామికల్ వస్తువులు
సరిగ్గా అలైన్మెంట్ తో కట్టిన మొదటి స్ట్రక్చర్ ఇదే. అయితే ఆకాశంలో ఉన్న ఏ వస్తువుకు అలైన్మెంట్ గా ఈ స్టోన్ సర్కిల్ ను కట్టారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఇది ఒరాయన్ బెల్ట్ కు సమానంగా కట్టారంట. ఈ రోజుటి ఆకాశంలో అయితే ఒరాయన్ బెల్ట్ ను మనం చూడలేము. కాకపోతే 6000 సంవత్సరాల క్రితం ఒరాయన్ బెల్ట్ రాత్రి ఆకాశంలో క్లియర్ గా కనపడిన అవకాశాలు ఉన్నాయి. మిస్టరీ నంబర్ 5. ఇప్పుడు సహారా ఎడారి ఉన్న ప్రాంతంలో అసలు ముందుగా ఏముండేది? కొన్ని మిలియన్ సంవత్సరాలుగా జరిగిన వాతావరణ మార్పుల వల్ల ఎడారి బోర్డర్స్ షిఫ్ట్ అవుతూ వచ్చాయి. మార్స్ మీద పురాతన నీటి ఆనవాళ్ల కోసం వెతికినట్టుగానే సహారా హిస్టరీ కోసం ఆర్కియాలజిస్టులు వెతుకుతూ వస్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఒకానొక సమయంలో ప్రపంచంలోనే 12వ అతిపెద్ద నీటి వనరు సహారా మీదుగా ప్రవహించిందనే ఆనవాళ్లు దొరికాయి. మౌరిషియానాలో సముద్రపు తీరం కిందున్న ఒక చిన్నపాటి లోయ అనేది నది నుండి వచ్చిన నీటి కోతల వల్ల బయటపడింది. ఈ చిన్నపాటి గుహల్లో ఒకప్పుడు ఒక నది ప్రవహించేదట. ఈ నది వల్ల వచ్చిన పురాతన బురద కూడా అనేక చోట్ల అస్తవ్యస్తంగా పేరుకుపోయి దొరికింది. చివరిగా శాటిలైట్ రీసెర్చ్ ఆధారంగా ఇక్కడ పురాతన కాలంలో ఒక నది ప్రవహించేదని నిరూపించబడింది. ఈ పురాతన నదికి తమాన్ రాసెట్ అని పేరు పెట్టారు. 5000 సంవత్సరాల క్రితం ఎండిపోయిన ఈ నది గురించి ఇంకా తెలుసుకుందాం అని ఇప్పటికి కూడా రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. మిస్టరీ నంబర్ 6. సహారాలో నదులు కాదు, అవి ప్రవహించే కంటే ముందే అక్కడ ఏముండేది? ఆశ్చర్యకరంగా ఒక మహాసముద్రం అక్కడ ఉండేది అనే ఆనవాళ్లు బయటపడ్డాయి. కానీ ఈ ప్రదేశం క్రమంగా భూమి మీద ఒకనొక డ్రైయెస్ట్ ప్రదేశంగా మారింది. ఈజిప్ట్ లోని వాది అల్ హతాన్ లో ఆ కాలంలో ఉండే మహాసముద్రం అయిన టెతిస్ ఆనవాళ్లు కనపడ్డాయి. ఈ ప్రదేశాన్ని వేల్ వ్యాలీ అంటే తిమింగలాల లోయ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ తిమింగలాల స్కెల్టన్స్ దొరికాయి. ఇక్కడ దొరికిన ఈ శిలాజాల ఆధారంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. నేల మీద నుండి కొన్ని జీవులు మళ్లీ సముద్రంలోకి వెళ్లి తిమింగలాలుగా ఎవాల్వ్ అయ్యాయని తేలింది. 37 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పటి తిమింగలాల పూర్వీకులు అంతరించిపోయినప్పుడు వాటి కళేబరాలు సెడిమెంట్ అంటే బురదలో కవర్ చేయబడ్డాయి. భూమి క్రస్ట్ పైకి లేచే కొద్దీ ఆ మహాసముద్రం నేలగా మారింది. ఈ రోజుల్లో ఆ ప్రదేశంలో ఉన్న 15 మీటర్ల పొడవున్న అనేక తిమింగలాల స్కెలిటన్స్ పేలియంటాలజిస్టులు స్టడీ చేస్తున్నారు. తిమింగలాలతో పాటే పెద్ద షార్క్ చేప పళ్ల మీద కూడా రీసెర్చ్ కొనసాగుతుంది. మిస్టరీ నంబర్ 7. నైజర్ లోని గొబెరో అనే ప్రాంతంలో 10,000 సంవత్సరాల క్రితం మనుషులు జీవించేవారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ ఎడారి కాకుండా చెట్లు, చేమలు, నీళ్లు ఉండేవంట. కాబట్టి మనిషి ఎముకలతో చేపలు, మొసళ్ళు మరియు ఇతర జంతువుల ఎముకలు కూడా కలిసి ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇవన్నీ సింపుల్ గా ఇసుక నుండి పొడుచుకొని ఉండటాన్ని చూసి శాస్త్రవేత్తలు భయపడ్డారు. 2 సంవత్సరాల తవ్వకాల్లో 200 మానవ రిమైన్స్ బయటపడ్డాయి. ఇందులో 2 వర్గాలకు చెందిన ప్రజలు ఉండగా వారు 1000 సంవత్సరాల వ్యవధిలో అక్కడ జీవించారు. ఈ 2 వర్గాల పేర్లు కెసియన్స్ మరియు టెనేరియన్స్. వీరు తమ జీవన శైలికి చెందిన ఆనవాళ్లను అక్కడ విడిచిపెట్టి వెళ్లారు. ఎముకలతో చేసిన నగలు, బాణాలు, అలానే దగ్గరలోని నీటి వనరుల్లో ఉండే జీవుల్ని వేటాడడానికి హార్పున్స్ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్కడ మనుషుల్ని పాతిపెట్టిన విధానం ఏదో తేడాగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఒక మనిషి తలని కుండలో ఉంచి పాతి పెట్టడం జరిగింది. ఇంకొక మనిషిని పాతి పెట్టేటప్పుడు తాబేలు షెల్ ను అతని వద్ద ఉంచారు. అయితే వారు ఎలా బతికారు మరియు చనిపోయారనే విషయం మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. సహారా ఎడారి తనలో దాచుకున్న రహస్యాల్ని అంత ఈజీగా బయట పెట్టదు. మిస్టరీ నంబర్ 8. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో మాన్స్టర్స్ ఉండేవి. 120 మిలియన్ సంవత్సరాల క్రితం 30 అడుగుల మొసలి అయిన మాకిమోసారస్ రెక్స్ సహారా ప్రాంతాన్ని తన నివాసంగా మార్చుకుంది. ఎంరెక్స్ అనేది మనకు తెలిసిన అతిపెద్ద మంచినీటి మొసలి. ఎంరెక్స్ నివసించిన సమయంలో అది ఉన్న చోట నుండి మనం ఇందాక మాట్లాడుకున్న టెటిస్ మహాసముద్రం వరకు ఒక పెద్ద లగూన్ అంటే నీటి సరస్సు ఉండే అవకాశం ఉంది. ఎంరెక్స్ ఆ సరస్సులో దూకి దాని పెద్ద తల మరియు నమ్మశక్యం కాని బైట్ ఫోర్స్ ను ఉపయోగించి తాబేళ్లు, కవచాలను కూడా విరగొట్టి తినేసేది. దాంతో పాటు నివసించే పెద్ద పెద్ద జీవులు చనిపోయిన తర్వాత వాటి శరీరాలను కూడా ఈ ఎంరెక్స్ తినేసేది. సహారా లాంటి నీరు దొరకని ఎడారిలో ఇన్ని నీటి జీవాల ఆనవాళ్లు దొరకడం వింతగా ఉంది కదూ. మిస్టరీ నంబర్ 9. సహారా ఎడారిలో వీటికి సంబంధించిన డిస్కవరీస్ ఇంకా అయిపోలేదు. మనం ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద కార్నివోరస్ అంటే మాంసాహార డైనోసార్ పేరు స్పైనోసారస్. 95 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఈ రాక్షస డైనోసార్ 7 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల పొడవు ఉండి పాపులర్ డైనోసార్ అయిన టీరెక్స్ కంటే పెద్దగా ఉండేది. స్పైనోసారస్ వెనక భాగంలో సూదుల్లాంటి స్పైక్స్ బయటికి పొడుచుకొని ఉంటాయి. అలానే ఇలాంటి ఇతర ఫీచర్స్ సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన అన్ని డైనోసార్స్ లో స్పైనోసారస్ మాత్రమే సెమీ అక్వాటిక్ అంటే ఒక కప్పలాగా నీటిలో అలానే నేల మీద కూడా జీవించగలదు. ఇక్కడ కనిపెట్టిన స్పైనోసారస్ యొక్క అసలు ఎముకలు 2వ ప్రపంచ యుద్ధంలో నాశనమైపోయాయి. ఆ తర్వాత మొరోకో దేశంలో ఇంకొక శిలాజాల సెట్ బయటపడింది. ఇలా దొరికిన శిలాజాల ఆధారంగా చేసుకునే స్పైనోసారస్
స్టెగోసారస్ కు నీటిలో ఈదగలిగే పెద్ద పెద్ద ఫ్లాట్ కాళ్లు, అలానే ముక్కు మీద పైభాగంలో ఉన్న నాస్ట్రల్స్ అంటే ముక్కు రంధ్రాల ద్వారా నీటిలో ఉన్నా కూడా శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తేలింది. మిస్టరీ నంబర్ 10. జూన్ 28, 1942లో ఫ్లైట్ సార్జెంట్ డెన్నిస్ కప్పింగ్ ఒక డ్యామేజ్ అయిన P-40 కిటీ హాక్ విమానాన్ని సహారా ఎడారిలో ఉన్న బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు తరలిస్తున్నారు. ఈ బేస్ కు వస్తున్న మార్గంలో ఎక్కడో కానీ ఆ ప్లేన్ మరియు దాంట్లో ఉన్న పైలట్ మాయమైపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత 2012లో ఒక ఆయిల్ వర్కర్ ఆ ప్లేన్ శిథిలాలను కనిపెట్టాడు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆ కిటీ హాక్ ప్లేన్ కు ఏ డ్యామేజ్ జరగలేదు. అలానే అందులో పారాషూట్ ను పైలట్ ఒక టెంట్ లాగా వాడుకున్నాడు అనే ఆనవాళ్లు ఉన్నాయి. తర్వాత ఈ ప్లేన్ ను ఎల్ అలమేన్ మ్యూజియం కు తీసుకుని వెళ్లి డిస్ప్లే కోసం రిపేర్ చేశారు. కానీ ఇలా చేయటం అందరికీ నచ్చలేదు. ఆ ప్లేన్ కూలిపోయిన చోటే పైలట్ ను స్మరించుకోవడం కోసం దాన్ని వదిలేసుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్లేన్ క్రాష్ అయిన చోట పైలట్ అయిన డెన్నిస్ కప్పింగ్ ఆనవాళ్లైతే దొరకలేదు. అతనికి ఏమైందనే మిస్టరీ ఇప్పటికి కూడా సహారా ఎడారి దాచుకునే ఉంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్.